స్థూపాన్ని చూస్తుంటే ఒకంత గర్వం, హృదయం ఎప్పటికీ ఉప్పొంగుతుంది ఇక్కడికి వచ్చేసరికి. ఎందుకంటే మా కళ్ళ ముందు చనిపోయిన బిడ్డల సాక్షిగా ఆ శవాల్ని మేము మోసినాం, ఆ కుటుంబాల రోదన విన్నాం. వాళ్ళు చనిపోతే ఆ శవాల్ని మోసుకుంటూ ర్యాలీలు తీసి ఉస్మాన్ యూనివర్సిటీలో మిగడ సాయి కుమార్ చనిపోతూ ఒక సూసైడ్ నోట్ రాసి పెట్టిండు, నా చివరి కోరిక నా శవాన్ని అమరుల స్థూపం దగ్గర తీసుకుపోమని. ఆ రోజు సీమాంధ్ర ప్రభుత్వము మేము అక్కడి నుంచి పోస్ట్ మార్టంకు మన గాంధీ హాస్పిటల్ తీసుకెళ్ళి గాంధీ హాస్పిటల్ నుంచి ఇంటికి తరలించాలని చెప్పేసి ఆ రోజు సీమాంధ్ర ప్రభుత్వం అనుకుంటా ఉన్నది. ఆ రోజు ఎట్టి పరిస్థితిలో మేము తగ్గేది లేదు, ఇక్కడ అమరుల స్థూపం కాడ తీసుకుపోవాల్సిన లొల్లి పెడితే మమ్మల్ని లాఠీచార్జ్ చేసిన పరిస్థితులు ఉండే, మమ్మల్ని పోలీసులు ఇష్టం వచ్చిన రీతిగా కొట్టిన పరిస్థితులు ఉండే. అయినా కూడా ఆయన చివరి కోరిక నెరవేర్చలేని ఈ ప్రభుత్వాలు ఎందుకు, సిగ్గులేని ప్రభుత్వాలు, ఈ సీమాంధ్ర ప్రభుత్వం మనకెందుకు అని చెప్పేసి కొట్లాడినాం. ఆ మేగడ సాయి కుమార్ సాక్షిగా ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కళ ముందు చెట్టు కూరేసుకున్న ఒక దళిత జాతి బిడ్డ, ఒక సంతోష్ సాక్షిగా ఠాగూర్ ఆడిటోరియం ముందు వేణుగోపాల్ రెడ్డి తెల్లవారేసరికి వాకింగ్కి వచ్చిన వాళ్ళకు కమురు వాసన కనబడ్డ బిడ్డ వేణుగోపాల్ రెడ్డి, సచిన శవం. ఆ వేణుగోపాల్ రెడ్డి గతంలో డి శ్రీనివాస్ గారు నిజామాబాద్లో నిలబడతా ఉన్నాడు. తెలంగాణ ఉద్యమ ద్రోహులైన వాళ్ళు నిలబడుతూ ఇలా తెలంగాణ ఉద్యమానికి ఇలా సర్వనాశనం పట్టించే పరిస్థితులు తీసుకొస్తా ఉన్నారు. ఆయన ఓడగొట్టుండి అని చెప్పేసి చనిపోయిన వ్యక్తి ఇశాంత్ రెడ్డి, ఆర్ట్స్ కాలేజ్ ముందు మా లైబ్రరీ ముందు చనిపోయినటువంటి వ్యక్తి ఇశాంత్ రెడ్డి. అట్లా ఒక్కొక్క శవం, ఒక్కొక్క చరిత్ర అవి తలుచుకుంటే రోమాలు నిక్కబడుచుకున్నాయి. వీటికి వచ్చినప్పుడల్లా ఆ త్యాగాలే గుర్తుకొస్తాయి. 369 మంది బిడ్డలు మేము చూడలే, కానీ మొన్న మన కళ్ళ ముందు జరిగినటువంటి చరిత్ర సాక్షిగా ఈ బిడ్డల్ని మేము చూసినాం కదా. ఈ బిడ్డల సాక్షిగా ఈ అమరవీరుల స్థూపం చూస్తూ ఉంటే వారి ఆశయాలు ఇంకా నెరవేరాల్సిన అవసరం ఉన్నది అని చెప్పేసి గుర్తొస్తుంది. మాకు ఎప్పటికప్పుడు వాళ్ళ ఆత్మలు మమ్మల్ని ఆవరించి చెప్తున్నట్టుగానే అనిపిస్తుంది. ఖచ్చితంగా ఆ ప్రశ్నించే తత్వము చచ్చిపోయినాడు. మేము కూడా అమరుల వాళ్ళ త్యాగంలో మాది ఘోరంత కాదు మాది. ఎందుకంటే కొంతమంది అప్పుడు చనిపోతుంటే ఏమన్నారు తెలుసా, పిరికి పందల చర్య, ఆత్మహత్యలు చేసుకుంటారా అన్నాడు. అసలు పిరికి పందల చర్య నా చిన్న అగ్గిపుల్ల గీస్తేనే మనము మంట అని చెప్పేసి అంటాం. అట్లాంటిది ఒంటి నిండా మంట నలుముకున్నటువంటి బిడ్డలది పిరికి పందల చర్య ఎట్లయితుందని చెప్పేసి ఆనాడే ప్రశ్నించినాం. అట్లా ఆ అమరుల సాక్షిగా ఏర్పడ్డ తెలంగాణ ఇలా గన్ పార్క్ సాక్షిగా ఆ అమరుల ఆశయాలు నెరవేరే దిశగా ఏర్పడే ప్రభుత్వాలు ఉండాలని చెప్పేసి మేము ఆకాంక్షిస్తూ ఉన్నాం. అంటే అప్పుడు సరే తెలంగాణ రాకముందంటే అందరూ ఉద్యమంలో కొట్లాడినాము, పదవుల మీద ఎవరికి ఆశ లేదు. కానీ వచ్చిన తర్వాత మాత్రం ఉస్మానియా నుంచి చాలా మంది లీడర్ వచ్చారు, బయటకు వచ్చారు. 10 ఏళ్ళుగా వాళ్ళకి న్యాయం సరిగ్గా జరగలేదు. కానీ ఈ గవర్నమెంట్ వచ్చినా కూడా అదే కనిపిస్తూ ఉంది. మీలాంటి ఉద్యమకారులు కూడా ఇంతవరకు కూడా సముచిత గౌరవం లేదు. మీరు ఏమంటారు దీనిపైన? అంటే వాస్తవంగా గత ప్రభుత్వంలో మేము కోరిన ఒక సామాజిక అంశం నెరవేరలేదు అన్నటువంటి మాటను, అలాగే తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా ప్రభుత్వం లేదు, ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా ఈ ప్రభుత్వం లేదు, ఇది గడీల బందీ అయిన తెలంగాణ అని చెప్పేసి మేము బ్రహ్మాండంగా విమర్శించినాం. ఆ విమర్శించిన ప్రభుత్వంలోనే ఒక 10ల సంఖ్యలో మా విద్యార్థి నాయకులు పదవులు పొందినరు. ఒక పక్కన పదవులు పొందిన విద్యార్థులను చూసి మేము సంతోషపడాలనో, ఒక పక్క నిజమైన ఉద్యోగాలు లేక, నోటిఫికేషన్ లేక వేలాది మంది విద్యార్థులు నిరుద్యోగితో కొట్టుమిట్టాడుతుంటే, నిరుద్యోగులు చచ్చిపోతూ ఉంటే బాధపడాలని అర్థం కాని పరిస్థితుండే. అంటే మేము తెచ్చుకునే తెలంగాణ మా పదవుల కోసమా అని అనిపిస్తూ ఉండే. కానీ గత ప్రభుత్వంలోనే 10ల సంఖ్యలో దాదాపు ఒక 20 మంది దాకా ఉండొచ్చు. ఆ రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండి ఒక 10-15 మందిని, అంటే ఆ పార్టీ జెండా పట్టుకొని మోసిన వాళ్ళని, ఆ పార్టీతో మమేకమై తిరిగిన వాళ్ళకి ఆ రోజు పదవులు ఇచ్చుకున్నారు. ఒక పక్కన మా విద్యార్థి నాయకులే ఒకరు ఎంపీ అయ్యారు, ఒకరు ఎమ్మెల్యే అయ్యారు, ఒకరు కార్పొరేషన్ చైర్మన్ అయ్యారు, ఒకరు మేయర్ అయినా అని చెప్పేసి ఒక పక్కన సంతోషపడ్డా కూడా మాకు బాధ ఉండే, నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలని చెప్పేసి బాధ ఉండే. అందుకనే మేము కొట్లాడినాం కేసీఆర్ ప్రభుత్వం మీద. నేను అనుకుంటా ఉన్నాం, గతంలో కేసీఆర్ ప్రభుత్వం మీద కొట్లాడినటువంటి బిడ్డలు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఈ ప్రభుత్వం, నూతన ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత గత ప్రభుత్వంలో నెరవేరని లక్ష్యాలు ఈ ప్రభుత్వం నెరవేర్చదు అనుకున్నప్పుడు, గత ప్రభుత్వంలో విస్మరించబడ్డ విద్యార్థి నాయకుల్ని ఈ ప్రభుత్వము అకామిడేషన్ చేస్తుంది అనుకున్నట్లుగా మేము విశ్వసిస్తూ ఉన్నాము. అట్లనే ఇప్పుడు మొన్ననే ఒక 2 కార్పొరేషన్లకు సభ్యులుగా మా విద్యార్థి నాయకులు ఎంపిక కాబడ్డారు. త్వరలో అది పెద్ద సమస్య కాదు, ముఖ్యమంత్రి గారికి కానీ ప్రభుత్వానికి కానీ పెద్ద సమస్య ఏం కాదు. గత ప్రభుత్వంలో 10 సంఖ్యలో లబ్ధి పొందిన విద్యార్థి నాయకులు ఉన్నట్లుగానే ఈ ప్రభుత్వంలో కూడా ఖచ్చితంగా 10-20 సంఖ్యలో ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కూడా అకామిడేషన్ చేస్తున్నటువంటి విశ్వాసం ఉన్నది. మా విద్యార్థి నాయకులు ఇలా నిరుద్యోగుల అంశాన్ని చేతపట్టుకొని ఎన్ని దెబ్బలు తిన్నారు, ఎన్ని కేసులు తిన్నారు. ఉద్యమంలో కేసులే కాదు, కేసీఆర్ ప్రభుత్వంలో కూడా కేసులు తిన్నాం. ఇలా మురళీ ముదిరాజు ఇదే గజ్వేల్ నియోజకవర్గము, కేసీఆర్ నియోజకవర్గము, హాస్టల్లో నేను బీఈడీ చేసిన, డిఎస్సీ బాలేదు, నాకు ఉద్యోగం రాలని చెప్పేసి సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. మేము ఆ కుటుంబం కోసం మేము కొట్లాడితే కేసీఆర్ ప్రభుత్వం మమ్మల్ని కేసులు పెట్టి మళ్ళీ జైలు వేసింది.
జైలు వేస్తే ఆ కేసులలో మేము తిరుగుతున్నాం, మా విద్యార్థులు ఇప్పటికీ ఈ నాంపల్లి కోర్టు చుట్టూ తిరుగుతున్నాం మురళీ ముదిరాజు కేసులో. అంటే తెలంగాణ వచ్చినాక కూడా కేసులు మోసినాం. ఆ కేసులు మోసిన బిడ్డలైనా, కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొట్లాడిన బిడ్డలైనా ఈ ప్రభుత్వం గుర్తించాల్సినటువంటి అవసరం ఉన్నది. బేషరత్గా మా విద్యార్థి నాయకులు చాలామంది అన్నారు, అన్న మనం కేసీఆర్ ప్రభుత్వం మీద కొట్లాడుతున్నాయి కదా, మనం ఏదో దొంగతనం చేసి దోపిడీలు చేసి ఆయన కేసులు కాదు కదా, ఈ ప్రభుత్వంతో రిక్వెస్ట్ చేసిన ఈ కేసును తొలగించుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి మా విద్యార్థులు చాలామంది 28 మంది ఉంటారు ఆ కేసులో, 28 మంది విద్యార్థి నాయకులు ఉంటారు, వాళ్ళ మీద కేసులైనాయి. ఆ కేసులు కూడా తొలగించాలని చెప్పేసి ఈ ప్రభుత్వం కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే గత ప్రభుత్వం కక్షపూరితంగా పెట్టింది మా మీద కేసులు, అవి తొలగించాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ ఈ ఒక దశలో ఆ ప్రభుత్వంలో కొంతమంది లబ్ధి పొందారు. నేను ఇప్పుడు లబ్ధి పొందాలి, వీళ్ళకేదో చేయాలని అనట్లే. నికార్సైన ఒక ఉద్యమకారుడిగా ఎవరి కోసం తనలాడతాడు ఉద్యమకారుడు? మరో ఉద్యమకారుడి కోసం తనలాడతాడు, మరో బాధితుడి కోసం తనలాడతాడు. అట్లా సమాజ సేవకు అంకితమై పనిచేసినటువంటి ఉద్యమకారులకు ఈ ప్రభుత్వము ఆయా పదవులలో అకామిడేషన్ చేస్తే ఆ పదవికి వన్నె తెచ్చే రకంగా, ఈ ప్రభుత్వానికి గౌరవం తెచ్చే రకంగా విద్యార్థి నాయకత్వం నిలబడతాయని చెప్పేసినటువంటి ఆశాభావం నేను వ్యక్తం చేస్తూ, చాలామంది విద్యార్థి నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలుసు, గతంలో మేము సిడబ్ల్యూసి ఆఫీస్లో ఉన్నప్పుడే, ఏఐసిసి ఆఫీస్లో మేము ఉన్నప్పుడే మా విద్యార్థి నాయకులకు ఎవరికైనా టికెట్లు వేయండి, నేను డబ్బులు పెట్టి గెలిపించుకుంటా అని చెప్పినటువంటి నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. గతంలో నేను, మానవతరాయ్, మా దుర్గం భాస్కర్, మేము మా బాలలక్ష్మి మా అందరం ఉన్నప్పుడు మా దర్వేలనకి ఇస్తారా, మా దుర్గం భాస్కర్కి ఇస్తారా, మానవతరాయ్కి ఇస్తారా, ఎవరికైనా ఇవ్వండి, నేను డబ్బులు, వాళ్ళకి డబ్బులు లేవంటున్నారు కదా, కేవలం లేని డబ్బులే కదా. అంటే డబ్బులుండి లుచ్చలు, లఫంగలు, దొంగలు అందరూ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, నికార్సైన నిజాయితీపరమైన తెలంగాణ ఉద్యమకారులు ఎందుకు కాకూడదు అని చెప్పేసి నేను వాళ్ళ కోసం డబ్బులు పెట్టుకుంటా మరి టికెట్ అని చెప్పేసి ఆ రోజు అడగడం జరిగింది. కానీ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల వల్ల టికెట్ రాలే, మొన్న కూడా రాలే. అయినా మా విద్యార్థి నాయకులు ఎక్కడ కూడా నిరాశ నిస్పృహలకు పోలే, ఇప్పటికి కూడా ఆశ వదులుకోలే. ఈ ప్రజాప్రభుత్వంలో ఖచ్చితంగా మాకు అందరికీ సముచిత స్థానం లభిస్తాయన్నటువంటి నమ్మకం ఉన్నది. ఆ దిశగా మేము విశ్వసిస్తూ ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా మేము ముందు వరుసలో ఉంటామని చెప్పి తెలియజేస్తాం. గతంలో జైళ్ళ పైన ఒక పాట పాడడం జరిగింది, చెంచల్గూడ జైల్లో ఒక పాట పాడతారు మళ్ళీ ఒకసారి. జైల్లో పైన కాదు, అది జైల్లో ఉండి రాసుకున్న పాట. నన్ను సీమాంధ్ర ప్రభుత్వం జైల్లో పెట్టినప్పుడు జైల్లో ఎంతో మంది విద్యార్థులు బాధపడతా ఉన్నారు. ఇప్పుడు చాలా మంది పీజీకి వచ్చినటువంటి స్టూడెంట్స్ ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు. అరే తమ్మి ఏంటంటే ఏడుస్తున్నా, అన్న నేను ఏందన్నా నన్నెందుకు జైల్లో పెడతానంటే, అరే నువ్వు కూడా ఉన్నావు కదా మాతోటి, ఆయన రోజు ర్యాలీలో ఉంటివి తీసుకొచ్చి, అంతే కదా తీసుకొచ్చి. అప్పుడు వేణుగోపాల్ రెడ్డి చనిపోయిన తర్వాత దశదిన కర్మ అని పెద్ద ఎత్తున ఉస్మాన్ యూనివర్సిటీలో సభ పెట్టాలనుకున్నాం. అది మా ఫోన్లు ట్యాప్ చేసి ఆ రోజు ప్రభుత్వం నేను ఉన్నటువంటి ప్లేస్కి వచ్చేసి అరెస్ట్ చేసి పడేసారు. ముందు 4 వాహనాలు, వెనుక 4 వాహనాలు పట్టుకొని మధ్యలో ఒక పెద్ద ఏమంటారు విలన్ తీసుకుపోయిన వాళ్ళ దృష్టిలో మేము తెలంగాణ నికార్సైన ఉద్యమకారులం. అట్లా మమ్మల్ని అరెస్ట్ చేసారు. ఆ రోజు చెంచల్గూడ జైలు ఉన్నప్పుడు చాలామంది విద్యార్థులు ఉంటాయి, బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు. అరే ఒక ధైర్యం నింపే పాట రాయని చెప్పేసి ఇప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు రాజశేఖర గారు. అప్పుడు మాతో జైల్లో ఉండే అన్న ఒక పాట రాయాలన్నా, ఎట్లన్నా వీళ్ళలో స్ఫూర్తి నింపాలంటే అప్పుడు ఆ రోజు అనుకొని రాసినటువంటి పాట. చెంచల్గూడ జైలులో నా చంద్రవంకలారా, ఓ చంద్రవంకలారా, రేపటి తెలంగాణ ప్రజల ఆశ జ్యోతులారా, విద్యార్థి యువకులారా, జై తెలంగాణ, జై జై తెలంగాణ, జైలు తెలంగాణ నా జంగు తెలంగాణ, ఎన్నెలమ్మ ఎట్లుంటదో చూడనీకి కానరాదు, సూర్యుడే సుట్టమోలే చూసిపోను రావట్టే, పొద్దుబడిసే పొద్దుగుకే రోజులెన్నో గడిసిపాయే, ములాఖతు ముచ్చటింటే ముఖమెంతో వెలిగిపాయే, చెంచల్గూడ జైలులో నా చంద్రవంకలారా, ఓ చంద్రవంకలారా, రేపటి తెలంగాణ ప్రజల ఆశ జ్యోతులారా, విద్యార్థి యువకులారా. ఇట్లా జైల్లో ప్రతి సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ జైలు గోడల మధ్య ఉన్నటువంటి తెలంగాణ బిడ్డలకు ధైర్యాన్ని నింపడానికి ఆ రోజు పాట రాయడం జరిగింది. నిజంగానే ఆ పాట రాస్తున్న టైంలో నాకు మా అమ్మ గుర్తొచ్చింది, ఏడుచుకుంటూనే రాసుకున్న పాట. బందీగా బారకులో రందిలోనే రాత్రులాయే, కొడుకా అని పిలిచినట్లు కన్న తల్లి గుర్తుకొచ్చే, ఏమి నేరము చేతిమని కంటి నిండా దుఃఖం వచ్చే, జైలు తిండి జైలు బతుకు జై తెలంగాణ కొరకే, చెంచల్గూడ జైలులోన. నిజంగా మా అమ్మ చనిపోయింది. ఇప్పుడు తెలంగాణ ఉద్యమ టైంలో నేను జైల్లో పడ్డా అని టీవీలో స్క్రోలింగ్ రాగానే మా ఊర్లో ఉన్నటువంటి టీవీ చూసి ఒక యాదచంద్ర అనే సేట్ ఉంటాడు సావుకారి, నరసవా మీ కొడుకు జైల్లో పడ్డాట టీవీలో వస్తుందంటే అప్పుడు అక్కడి నుంచే ఎర్ర బస్ ఎక్కించి మా అవ్వ నా కోసం తనలాడుకుంటూ తపన పడి కూడా వచ్చింది. అట్లాంటి ఎంతమంది తల్లుల బాధ, ఎంతమంది తల్లుల గోస ఈ తెలంగాణ గడ్డ మీద. మేము విద్యార్థులం ఉస్మాన్ యూనివర్సిటీలో ఉండొచ్చు కాక, మేము కొట్లాడొచ్చు కాక, కొట్లాడడానికి సపోర్ట్ చేసిన ఎంతమంది తల్లిదండ్రులు ఉన్నారు. ఇలా మా బిడ్డలకి ఏదైనా ప్రయోజనం జరుగుతుంది, మా కుటుంబాలకు న్యాయం జరుగుతుంది, తెలంగాణ వస్తాయని చెప్పేసి మేమే చెప్పుకున్నాం కదా. ఎందుకు పోతున్నారు అలా ఆడాయాలంటే, అరే తెలంగాణ వస్తే మన కుటుంబాలు బాగుపడతాయా అని చెప్పుకున్నాం కదా. అట్లాంటి పరిస్థితులు ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా చాలామంది
పెద్దవాళ్ళు మా మిత్రులు దుర్గం భాస్కర్ వాళ్ళ మదర్ చనిపోయారు, మా మదర్ చనిపోయారు. తెలంగాణ ఉద్యమ సమయంలో మమ్మల్ని ఉద్యమంలో తోసిన తల్లుల, మమ్మల్ని పొమ్మని మాకు ఉత్సాహాన్ని నింపినటువంటి తల్లులు. అట్లాంటి వాళ్ళ కూడా మేము గుర్తు చేసుకుంటూ ఇలా అమరవీరుల సాక్షిగా నిజమైన నికార్సైన తెలంగాణ బిడ్డలకు న్యాయం జరిగినప్పుడే నిజమైన తెలంగాణ వచ్చినట్లు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ బ్రదర్.